హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ పాలక్ రైస్ తయారు చేసే విధానం చూపిస్తున్నానండి నా స్టైల్లో. ఫస్ట్ అయితే నేను అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటున్నాను. పాలకూర ఇక్కడ బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆ కూరలో బాగా డస్ట్ ఉంటుంది ఒక్కొక్కసారి. సో వాష్ చేసిన తర్వాత ఇక స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు బాగా కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి. ఈలోపు ఆనియన్స్ కట్ చేసుకున్నాను నేను, ఒక ఆనియను. చూడండి ఇక్కడ ఏంటి చిన్న బౌల్లో చిన్న కడాయిలో వేసారనుకుంటారేమో, ఇది చిన్న కడాయి అయినా ఆకు అంతా మగ్గితే చాలా తక్కువ అయిపోతుందండి. చూడండి వాటర్లో మగ్గిందంటే, వాటర్ ఏమి ఎక్స్ట్రా వేసుకొని అక్కర్లేదండి. కడిగిన తర్వాత దాంట్లో ఉండే ఆకు వాటరే సరిపోతుంది, ఆకులో ఉండే వాటరు. చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇలా వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తుంది. కొంచెం బాగా బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం దీంట్లో కొద్దిగా ఉప్పు, కొంచెం ఒక స్పూను వరకు చక్కెర వేసుకోవాలండి టేస్ట్కు. చూడండి ఇలా మగ్గించుకొని బాగా పెట్టుకోవాలి. కాసేపు చల్లార్చాలండి, దీన్ని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంతే సరిపోతుందండి. దీన్ని బాగా చల్లార్చాక గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా. చూడండి ఇక్కడ నేనైతే పేస్ట్ చేసుకుంటున్నాను. పేస్ట్ చేసుకున్నాక చూడండి ఈ వాటర్ని కూడా ఏం వేస్ట్ అవ్వదండి, ఆ వాటర్ కూడా అలాగే పెట్టుకోండి, ఎందుకంటే రైస్లో యూజ్ అవుతుంది రైస్ వేసేటప్పుడు. సో ఇలా ఒకసారి గ్రైండ్ అయినాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా అవుతుంది బాగా పైన పేస్ట్ లాగా. చూడండి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం కుక్కర్లో వేసుకుంటున్నాం అండి. నేనైతే మామూలుగా బౌల్లో కూడా గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఈ రైస్ని. సో నేనైతే కుక్కర్ వాడేస్తున్నాను. 1 pot రైస్ అండి ఇది, 1 pot రెసిపీ. సో బియ్యం అన్నీ బాగా కడిగి పెట్టుకోవాలండి. ముందుగానే 1.5 కప్ తీసుకున్నాను నేను. ఆకుకూర వచ్చేసి 200 milligrams వరకు 200 grams వరకు ఉంటుందండి. ఇక్కడ చూడండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర ఇంకా ఎండుమిర్చి వేపుకుంటున్నాను. ఎండుమిర్చి వేసాక ఇక్కడ అల్లం వెల్లుల్లి ఇంకా గ్రీన్ చిల్లీస్ మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఆయిల్ పోపులో వేసాక. ఇది కొంచెం కలర్ మారేంత వరకు పెట్టుకోవాలండి, ఎక్కువ వేడి చేయకూడదు, ఎందుకంటే గార్లిక్ అనేది ఎక్కువ వేడి అయితే చేదొస్తుంది టేస్ట్. చూడండి ఇలా కలుపుకోవాలి కొంచెం. తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందామండి, ఫ్లేవర్ మంచిగా ఉంటుంది కరివేపాకు వేసుకుంటే. ఇంకా ఇక్కడ కొత్తిమీర ఉంటే మీరు వేసుకోవచ్చు, నా దగ్గర లేదు, నేను స్కిప్ చేశాను. ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి. దీనికి కొంచెం స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఏం పెద్దగా వేగనక్కర్లేదు. మీ దగ్గర ఉంటే ఇప్పుడు ఇంకా పన్నీర్ కూడా వేసుకోవచ్చు, పన్నీర్ పాలక్ రైస్ లాగా ఉంటుంది. బట్ మనం ఇది ఓన్లీ పాలక్ రైస్ చేస్తున్నాను. ఇంకా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కావాలంటే మీకు, ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు పాలకూర మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేస్తున్నానండి ఇక్కడ. చూడండి బాగా యాడ్ చేసుకున్నాను, వేయించుకుంటున్నాను. ఇక్కడ బాగా మగ్గనివ్వాలండి పాలకూరని ఇక్కడ కొంచెం సేపు. ఈ పాలక్ రైస్ 2 విధాలుగా చేసుకోవచ్చండి. ఆల్రెడీ వండిన రైస్తో చేసుకోవచ్చు, లేదా ఇలా పాలకూర వేసి డైరెక్ట్ రైస్ దాంట్లో వేసి చేసుకోవచ్చండి. పాలకూర వండిన రైస్ అయినప్పుడు ఇలాగా నీళ్ళు వేయకూడదండి, ఇలా చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు చూసుకొని టేస్ట్ చూసుకోవాలండి, సాల్ట్ సరిపోతుందా లేదా అని. చూడండి ఒక్కసారి కొంచెం ఒక ఉడుకు రానివ్వాలి. అలా ఉడుకుతున్నప్పుడు కొంచెం వాటర్ ఏమైనా తగ్గుతుంది అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి రైస్కి తగ్గట్టుగా. సో నేనైతే కొంచెం పైన వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న రైస్ అనేది వేస్తున్నాను ఇప్పుడు. చూడండి
అంతా వాటర్ బియ్యం అంతా వేసేసాక బాగా కలుపుకోవాలండి. రైస్ వేసాక ఒక పొంగు రానిచ్చిన తర్వాత బాగా కలబెట్టుకోవాలండి. ఇలా కలబెట్టాక ఒక పొంగు రానిచ్చి కుక్కర్ మూత పెట్టేసుకుంటే చూడండి ఇలా హాఫ్ రైస్ అయిపోయింది. ఇలా కలబెడుతూనే, ఎందుకంటే కింద అడుగు అంటుతుందండి కలబెట్టుకోకపోతే, చూసుకొని కలబెట్టుకుంటూ చేసుకోవాలి. ఇది ఇలాగే అయినా చేసుకోవచ్చు, లేదా మీరు కుక్కర్ విజిల్ పెట్టైనా చేసుకోవచ్చు అండి. నేను తర్వాత ఒక 1 మినిట్ ఒక్క విజిల్ పెట్టేస్తున్నాను. చూడండి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది రైసు. సో ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. చూడండి ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి. కలుపుకోకపోతే బర్న్ అయిపోతుందండి కింద. చూడండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ రానివ్వాలండి. జస్ట్ 1 విజిల్ వస్తే సరిపోతుంది రైస్కి. విజిల్ అయితే వచ్చేసిందండి. చూడండి ఇక్కడ నేను చేసింది ఏంటంటే ముందే కలిపానండి, మీకు చూపించడానికి మిస్ అయింది స్కిప్. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ చేశాను. ఇలా వచ్చింది రైస్. చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు కావాలంటే దీంట్లో గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు రైస్ వేయకముందే, ఫ్లేవర్ కోసం అయితే. మీకు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ చేయండి, ఎలా ఉంది కామెంట్ చేయండి ప్లీజ్. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.